హాయ్ మామ, నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు రాజేష్ గేమింగ్. సో మామ, ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈరోజు మనకు ఒక కొత్త ఈవెంట్ అయితే ఓపెన్ అయింది. దాని పేరు అయితే మాత్రం ట్రైబల్ నైట్ అనమాట. సో ఇందులో మనకు ఒక అమ్మాయి బండిల్ అయితే ఫ్రీగా అయితే రాబోతుంది. దీంతో పాటు లూట్ బాక్స్ అయితే రాబోతుంది. ఇది కాకుండా ఒక మ్యూజిక్ ప్యాక్ అయితే ఏదో వస్తుంది అనమాట. ఈ ఈవెంట్ కంప్లీట్ చేయాలంటే మనకైతే సమ్ మిషన్స్ అయితే ఉన్నాయి. ఆ మిషన్స్ని కంప్లీట్ చేస్తే మనకి ఇది ఫిల్ అయ్యి మనకు అమ్మాయి బండిల్ అయితే తీయచ్చు. ఇవి ఎలా కంప్లీట్ చేయాలనేది కూడా నేను ఇక్కడైతే చూపిస్తాను అనమాట. ఈ ఈవెంట్లో మనకు ఒక 5 స్కిల్స్ అయితే యూస్ చేయాలి. ఈ 5 స్కిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తున్నాడు కదా, రిప్పర్, సమ్మనర్, తర్వాత ప్యాంతం అని చెప్పి ఒక 5 స్కిల్స్. ఈ 5 స్కిల్స్ అనేవి మనం ఫుల్ మ్యాప్ ఆడినప్పుడు మీకు ఈజీగా చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే గేమ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఒక్కొక్క దగ్గర హైలైట్ అయ్యి చూపిస్తాయి. ఇక్కడ మనం ఓపెన్ చేయగానే ఇక్కడ నాకు 3 స్కిల్స్ అయితే చూపిస్తున్నాయి. ఇందులో ఫస్ట్గా నేనైతే ట్రాకర్ని అయితే యూస్ చేస్తున్నా. ఈ ట్రాకర్ స్కిల్ అనేది మనం తీసుకున్న తర్వాత యాక్టివ్ అవ్వడానికి కొంత టైం అయితే పడుతుంది. సో నేనైతే అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నా. ఈ స్కిల్ అనేది మనం పరిగెట్టినా లేదంటే దెయ్యం బొమ్మలు లాంటివి కనిపిస్తాయి అనమాట. వాటిని యూజ్ చేసినా లేదంటే ఎవరినైనా కిల్ చేసినా ఇది కంప్లీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను యాక్టివేట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ చూడండి, సో కింద యారో మార్క్ అయితే కనిపిస్తుంది. ఈ స్కిల్ దేనికి యూజ్ చేస్తుందంటే, ఎవరైనా ఎనిమీస్ మనకు దగ్గరలో తక్కువ బ్లడ్తో అయితే ఉన్నారనుకోండి, సో వాళ్ళని అయితే పాయింట్అవుట్ అయితే చేస్తుంది అనమాట. మోకోల్ లాంటిది స్కిల్ అయితే మాత్రం ఇది. సో నేను చూపిస్తాను ఇక్కడ క్లారిటీగా, ఇంకా చూపించాలంటే ఇంకా క్లారిటీగా చూపిస్తాను. సో ఇక్కడైతే నాకు ఒక ఎనిమీ కొడుతున్నాడు. వాడిని అయితే కొడుతున్నప్పుడు వెనక వైపు అయితే యారో మార్క్ అయితే చూపిస్తుంది. సో ముందు ఈయనైతే కొట్టేద్దాం ఆగండి. సో ఈయన కొట్టిన తర్వాత ఇక్కడైతే చూడండి, సో నేను ఫస్ట్ కొట్టినోడికి చాలా డ్యామేజ్ అయితే అయింది, అందుకే చూపించింది అనమాట. సో అలా చూపిస్తుంది ఇది. సెకండ్ అయితే రిప్పర్ అనమాట. ఇది ఏంటి సైత్ సింబల్లో అయితే ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే, సో యాజ్ ఇట్ ఈజ్ రైఫిల్ క్యారెక్టర్ అనమాట. ఫాస్ట్గా ఫుల్ కిల్ అయితే చేస్తుంది. సో చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నా దగ్గరలో అయితే ఎనిమిస్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం ముందు పరిగెట్టుకొని. సో ఇదిగోండి ఇక్కడ ఫైట్ తీసుకుంటున్నారు. సో నేనైతే ఒక ఎనిమిని చూసా, వాడికైతే డ్యామేజ్ అయితే గట్టిగా అయితే ఇచ్చా. సో చూడండి, నా దగ్గర నుంచి ఒక సైట్ అయితే వాడి దగ్గరికి అయితే వెళ్ళింది. సో నేను దగ్గరికి వెళ్ళేలోపు ఆ సైట్ అయితే వాడిని ఫుల్ కిల్ అయితే చేసింది. సో ఫాస్ట్గా అలా చేస్తుంది అనమాట. అది కూడా అన్ని స్కిల్స్ యాక్టివేట్ అవ్వాలి. సో తర్వాతది ఇక్కడ చూశారు కదా మీరైతే మాత్రం, ఈ స్కిల్ దేనికి పనికి వస్తుందంటే, సో మనం ఎవరినైనా ఫుల్ కిల్ చేస్తే మనకి అడ్వాన్స్ స్కిల్స్ అయితే ఇస్తాడనమాట. సో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక ఎనిమిని అయితే ఫుల్ కిల్ చేశాను. నాకైతే ఇక్కడ ఒక లూట్ అయితే వచ్చింది, అడ్వాన్స్ వెపన్స్. ఇక్కడ చూడండి, హీల్ పిస్టల్ ఏ సింబల్తో అయితే వచ్చింది. ఈ హీల్ పిస్టల్ దేనికి పనికి వస్తుంది అంటే, మన టీమ్మేట్స్ ఒకవేళ ముగ్గురు కానీ ఇద్దరు కానీ డ్యామేజ్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళిద్దరికి ఒకేసారి హీల్ అయితే చేయొచ్చు అనమాట. సో చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. సో మీకు చూపించడం కోసం మా టీమ్మేట్స్ని అయితే డ్యామేజ్ అయితే అయ్యి రెండురా అని చెప్పాను. సో వీళ్ళు చాలా కష్టపడి డ్యామేజ్ అయితే తీసుకొని నా దగ్గరికి అయితే ముగ్గురు ఒకేసారి అయితే వచ్చేసారు. వీడైతే నాక్ అయిపోయినాడు అనమాట, కార్తిక్ భాయ్ అయితే మాత్రం. సో ముగ్గురికి ఒకేసారి, ఇది ఏదో హ్యాకర్ ప్యానల్ యూజర్లు కొడతారు చూడండి, సో అలా తగులుతుంది. బట్ MP40 అంత స్పీడ్తో అయితే హీల్ అయితే చేయొచ్చు. సో చాలా అంటే చాలా బాగుంది ఈ స్కిల్ కూడా. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఇంకేమేమి స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ కూడా క్లారిటీ చెప్తా. ఆల్రెడీ ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని స్కిల్స్ కవర్ చేశాను. ఇంకొక 2 స్కిల్స్ అయితే ఉండిపోయాయి. ఆ 2 స్కిల్స్ కూడా ఇప్పుడైతే చూపిస్తాను. సో ఈ దగ్గరలో మనం వెళ్ళి చూపిస్తే, సో చూడండి మ్యాప్లో ఇలాగే కనిపిస్తుంది ఎక్కడ చూసినా. సో దీన్ని యూజ్ చేసగానే మనకి ఇక్కడ సమ్మనర్ అయితే ఉంది కదా, ఈ సమ్మనర్ దేనికంటే, మన టీమ్మేట్స్ ఎప్పుడైనా స్పాంటేనియస్గా చచ్చిపోయారు, వెంటనే ఫైట్ అవుతుండగా చచ్చిపోయారు అనుకోండి, దగ్గరలో డెత్ బాక్స్ ఉంది మన టీమ్మేట్ డెత్ బాక్స్. ఈ స్కిల్ యాక్టివేట్ అయ్యి ఉంటే మనం డెత్ బాక్స్ నుంచి టీమ్మేట్స్కి రివైవ్ అయితే ఇవ్వచ్చు. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మాత్రం స్క్రీన్ పైన క్లారిటీగా అయితే చూపిస్తా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ దెయ్యం బొమ్మలు ఉన్నాయి కదా, ఈ స్కిల్ యాక్టివేట్ అవ్వడానికి దెయ్యం బొమ్మ యూజ్ చేయాలన్నాను కదా, ఇదే అనమాట. ఇక్కడ యూజ్ చేస్తే లూటు వస్తుంది, స్కిల్ కూడా ఫాస్ట్గా అయితే అవుతుంది అనమాట, యాక్టివ్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నేను డెత్ బాక్స్, మా టీమ్మేట్ డెత్ బాక్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఆ డెత్ బాక్స్ దగ్గర రివైవ్ అని అయితే వచ్చింది. సో నేను ఇక్కడ రివైవ్ కొట్టినప్పుడు ఇలా డ్యాన్స్ అయితే వేస్తాడు అనమాట. వీడు ఎందుకో మంచిగా డ్యాన్స్ వేస్తాడు. ఈ డ్యాన్స్ అనేది కంప్లీట్ అవ్వగానే టీమ్మేట్స్కి అనేది రివైవ్ అయిపోద్ది. ఈ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట, ప్యాంథమ్ స్కిల్ అనేది యాజ్ ఇట్ ఈజ్ మోకో క్యారెక్టర్ స్కిల్ లాగా అనమాట. ఇది ఏంటంటే, మనం ఎవరినైనా ఎనిమిని కొట్టామనుకో, వాడు డ్యామేజ్ స్లో అయిపోతాడు మనకు కొట్టడానికి. దాంతోపాటు వాడు పొజిషన్ కూడా మనకు తెలుస్తుంది. సో చూడండి, నాకు వాడు డ్యామేజ్ ఇచ్చాడు, ఇవ్వగానే మోకో స్కిల్ అనేది అక్కడ యాక్టివేట్ అయ్యింది. చూడండి వాడు ఎక్కడ ఉన్నాడు అనేది నాకు పొజిషన్ అయితే తెలిసిపోతుంది. ఒకవేళ మనం వాడి డ్యామేజ్ ఇవ్వలేదు, మనం కొట్టామనుకోండి, వాడు స్లో అయిపోతాడు. ఓకే మామ, అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడైతే మాత్రం ఫాస్ట్గా వెళ్ళి బండిల్ అయితే మాత్రం కంప్లీట్ అయితే మిషన్స్ కంప్లీట్ చేసేసి బండిల్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.